స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. అడవి మామిడిపల్లిలో దేవేందర్ అనే వ్యక్తి కూడా అక్కడ దేశం కోసం విధులు నిర్వహిస్తున్నారు. మాట్లాడదాం. వాళ్ళ తల్లి ఉన్నారు, ఆ దేవేందర్ భార్య కూడా ఉంది. మాట్లాడదాం. అమ్మా, ఎట్లా అమ్మా మీ బాబుని మీరు ఇప్పుడు దేశంకు పంపించారు, మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఎన్నేళ్ళగా చేస్తున్నాడు అక్కడ? 12. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మీ బాబు అక్కడ, మీ కొడుకు అక్కడ మొత్తం దేశం కోసం కష్టపడుతుండు, పని చేస్తుండు, ఫైట్ చేస్తున్నాడు. ఇట్లా అయింది, భయం పడుతున్నది. భయం అని చెప్తారు సార్. దేవుడి దిక్కు అని చెప్తాం. దేవుడికి ఎక్కేం లేము. పోయేటప్పుడు అయినా సరే అక్కడ మంచి జాబ్ అని చెప్పేసి చాలా మంది కూడా మీకు ఇట్లా మంచి జాబ్ లో ఉన్నాడు అని చెప్పేసి ఇట్లా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తున్నది మంచిగా. అప్పుడు మంచిగా అనిపించే ఇట్లా అయింది, భయం పడుతుంది మాకు. దేశం గురించి పోరాడుతున్నాడు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా దేశం కోసం పోరాటం చేస్తున్నాడు మీ కొడుకు? ఏ గర్వంగా ఉండాలి, మంచిగా అంటే అయిపోయి ఎక్కడికి. మాట్లాడదాం. దేవేందర్ వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఇప్పుడు అంటే ఇక్కడే ఉంటున్నారా లేకపోతే అక్కడ వెళ్ళేసి వచ్చారా? ఇంతకు ముందు వెళ్ళేసి వచ్చినాం, ఢిల్లీలో ఉంటే ఇంతకు ముందు. ఇప్పుడు బార్డర్ కాబట్టి వాళ్ళు చైనా బార్డర్ లో ఉంది ఇప్పుడు అని చెప్పేసి, బార్డర్ లో నాట్ అలౌడ్ కదా, ఇక్కడే ఉంటున్నాం ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ఎన్ని 2 years నుంచి ఆయన ఇప్పుడు దేశంకు సేవ చేస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. మొత్తం బార్డర్ లో ఉండడము ఇదంతా కూడా ఇప్పుడు మొత్తం ఎట్లా ఇదంతా ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు నిన్న నుంచి కొద్దిగా అక్కడ పీస్ఫుల్ గా తయారైతున్నటువంటి అంటే ఎట్లా ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల కానీ ఏమనుకుంటున్నారు? నేను ఒక ఇండియన్ గా ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనం వాళ్ళు మన పైన అటాక్ చేసినప్పుడు మనం రివర్స్ కౌంటర్ అనేది ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మనం భయపడ్డాము అని అనుకుంటారు. సో అది నాకు ప్రౌడ్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ సిచ్యువేషన్స్ వెళ్ళినప్పుడు మాకు కొంచెం టెన్షన్ అవుతుంది అంతే. లెట్స్ ప్రౌడ్ గానే ఫీల్ అవుతాము. ఆర్మీ వాళ్ళ వైఫ్ అని అంటే మాకు గర్వంగానే ఉంటుంది. అట్స్ సేమ్ టైం అంతే ఒక బాధ అనేది ఉంటుంది. ఇక్కడికి గర్వంగానే ఫీల్ అవుతున్నా అండి నేను. ఎంతమంది అమ్మా పిల్లలు? 2 పిల్లలండి. ఏం చదువుతారు? ఒకళ్ళు ఇప్పుడు 5th కంప్లీట్, 6th స్టాండర్డ్, ఇంకొకళ్ళేమో 4th స్టాండర్డ్. అంటే నార్మల్ గా మీకు ఏమని చెప్తాడు ఆయన? ఇప్పుడు మొత్తం ఒక దేశంలో ఇట్లాంటి పరిస్థితి నెలకొన్న వేళ మీకు ఎలాంటి మాటలు చెప్పాడు? ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు కావచ్చు, ఇప్పుడు అప్పుడు కూడా చైనా అప్పుడు మనకు ఉంది చూడు, అప్పుడు అక్కడనే ఉండే, చైనా బార్డర్ లోనే ఉండే. అప్పుడే అంతే ఇక 20 days అసలు ఫోనే రాలేదు మాకు. అంత టెన్షన్ అంటే ఆయన ఫోన్ చేసే వరకు అసలు అట్లా టెన్షన్ అనేది ఉంటుంది. మేము ఇట్లా వెళ్తున్నాము, నువ్వు పిల్లలు జాగ్రత్త, అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చారు దేవేందర్ ఇక్కడికి? ఎప్పుడు వచ్చారు? 3 days అవుతుంది వచ్చి. మళ్ళీ మెసేజ్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఉంది, ట్రాన్స్ఫర్ కోసం అని వచ్చిండ్రు. లీవ్ అని కాదు, ట్రాన్స్ఫర్ కోసం అని వచ్చిండ్రు. మెసేజ్ వచ్చింది, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వెళ్తారమ్మా? రేపు వెళ్తున్నాం. అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మొత్తం ఒకవైపు అట్లాంటి వాతావరణం నేపథ్యంలో మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్తున్నారు. మరి మీకు ఎట్లా ఏమనిపిస్తుంది అసలు ఆయన వెళ్ళడం పట్ల కావచ్చు, అక్కడ ఫైట్ చేయడం పట్ల కావచ్చు? రేపు ఇప్పుడు 3-4 రోజులు మీ దగ్గర ఉన్నారు, మళ్ళీ దేశం కోసం మళ్ళీ వెళ్తున్నారు, ఎట్లా? ప్రౌడ్గానే ఉంది. సేమ్ టైం ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నా కాబట్టి కొంచెం బాధ అనేది ఉంటుంది అంతే. వాళ్ళ డ్యూటీసే అవి కదండి, అంతే ఇక సరిపెట్టుకోవాలి. ముఖ్యంగా మామిడిపల్లి అంటేనే చాలా మంది ఇక్కడ దాదాపు ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ లేరు, ఏ డిస్టిక్ లో లేరు, కేవలం మామిడిపల్లిలోనే ఇంతమంది జవాన్లు కూడా దేశానికి సేవలు అందిస్తున్నారు. ఎట్లా చూస్తారు? అదే ప్రౌడ్గానే ఫీల్ అవుతాం అంతే. ఇక విలేజ్ నుంచి అందరు వెళ్తున్నారు, ఇంకా వెళ్ళాలి. ఇంకా మన దేశం కోసము మా ఊరు నుంచి చాలా మెంబర్స్ వెళ్ళాలి. వెళ్తేనే కదండి అక్కడ పోవడానికి ఉంటుంది. వెళ్ళాలి, యువత కూడా వెళ్తేనే మనకు సపోర్ట్గా ఉంటారు కదా, వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ టీచర్స్ అవి ఇవి అని అంటే మరి దేశం కోసం ఎవరు వెళ్తారు? వెళ్ళాలి కదా, వెళ్ళాలి. పిల్లలకి ఎట్లాంటి ఏం నేర్పిస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి ఇప్పటి నుంచే ఆర్మీ పట్ల కానీ దేశం పట్ల కానీ ఇంకా ఇప్పటి నుంచి ఆర్మీ ఉంటా అంటే అతను చూపిస్తాడు కదా ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు ఒక మంచి ప్రదేశాలలో చూపిస్తాడు కదా, మా డాడీ ఎక్కడ ఉన్నాడు, మేము వెళ్తాం అని అంటారు. అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు కూడా వెళ్తారేమో అనిపిస్తుంది. పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి మీ పిల్లలు కూడా రేపు దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం పోరాటం చేయడం, దేశంకి అక్కడ మొత్తం ప్రశాంతంగా అందరు ప్రశాంతంగా ఉండే విధంగా మీ పిల్లల్ని మరి వాళ్ళు ఇష్టపడితే పంపిస్తారా? మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళని పంపిస్తారా?
వాళ్ళ ఇష్టం అండి. ఒకవేళ వెళ్తాను అంటే కంపల్సరీగా పంపిస్తాను.